ఈ సర్కాడియన్ రిథమ్ అంటే ఏంటి? దీన్నే బయోలాజికల్ క్లాక్ అని కూడా అంటారు. మనం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒక క్లాక్ తిరిగినట్లు మన బాడీలో ఒక బయోలాజికల్ క్లాక్ తిరుగుతూ ఉంటుంది. హ్యూమన్ బాడీలో బయోలాజికల్ క్లాక్ స్ట్రక్చర్ ప్రోటీన్స్తో తయారై ఉంటుంది. ఇవే స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ సిగ్నల్స్ లాగా మన బాడీలో పనిచేస్తుంటాయి. ఈ బయోలాజికల్ క్లాక్ వెనక మన మైండ్లో ఒక మాస్టర్ క్లాక్ ఉంటుంది. ఈ మాస్టర్ క్లాక్నే సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ అని కూడా అంటారు, SCN. మన బ్రెయిన్లో ఉన్న ఈ సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్లో పెద్ద మొత్తాదులో నర్వ్ సెల్స్ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. ఈ మాస్టర్ క్లాక్ యొక్క ముఖ్య పని ఏంటి? మెలటోనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. మీరు చలాకీగా పనిచేయాలా లేదా రెస్ట్ తీసుకోవాలా అన్న విషయం డిసైడ్ చేసేది ఈ మెలటోనిన్ హార్మోన్. మెలటోనిన్ ఎక్కువ రిలీజ్ అయితే నిద్ర బాగొస్తుంది. అదే తక్కువ మోతాదులో ఉంటే మీ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. మెలటోనిన్ ఎంత మోతాదులో రిలీజ్ చేయాలని ఇది ఎలా డిసైడ్ చేస్తుంది? సన్లైట్. నిద్ర లేవగానే ఆకాశాన్ని చూసి సన్లైట్ ని ఎంజాయ్ చేయమని చెప్పింది మీ మాస్టర్ క్లాక్ ని ట్రిగ్గర్ చేయడానికి. నైట్ లో లైట్స్ యూస్ చేస్తూ మానిటర్స్ యూస్ చేస్తూ కూర్చునే వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ దీనివల్లే వస్తుంది. ఇదే బయోలాజికల్ క్లాక్, మాస్టర్ క్లాక్ వెనక ఉన్న సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్.